అనేసిన Good afternoon, brothers and sisters. Let us do the prayer. Om Sahana Bhavatu Sahano Bhunaktu Sahaviryam Karavavahai Tejasvina Vajitamastu Ma Vidvishavahai. Om Shanti Shanti Shanti. తరతరముల నంటి తరము వ్యాధుల మూల మెరుగంగ తపించనే తపస్వి ఆరోప్య సిద్ధాంత సంస్థాపనార్థంబు త్యాగాగ్ని దూకెనే ధర్మయోద్ధ ఆత్మశోధిత పదార్థానుభూత జ్ఞాన సంపదనిచ్చనే శాస్త్రవేత్త ద్రవ్యాణువును జీల్చి ప్రబల శక్తిని బట్టి ఆత్మమయముల గూల్చి నే మనీషి ఆ వినూతన మధుర వైద్య ప్రదాత ఆ మనుష్య రుజాంత మహాయశస్వి వినత గోపాలముఖ జగజ్జనుతాంకి సమయల్ అనిమాను సంస్మరించు. బెల్లు ఉంది కదా. Now we shall learn the characteristics of some important drugs. Though simple and very important. First, we take up Allium cepa. ALLIUM CAPA. Red onion అంటారు. ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయలు. పొటెన్షియల్ ఫామ్లో అది ఎంతో ఉపయోగం. ఆ ఇచ్చిన సింపుల్ కరెక్ట్గా ఇస్తే వెంటనే ఆన్ ది స్పాట్ చక్కని కట్ అయిపోతుంది. దీని హెడేక్ చూద్దాం. ఓపెన్ ఎయిర్లో ఏమో బాగుంటుంది. ఓపెన్ ఎయిర్ నుంచి వామిటింగ్ రాగానే హెడేక్ ఎక్కువైంది. ఈ హెడేక్ ఎక్కువ జలుబుతో కూడి ఉంటుంది. దీని జలుబులో నోస్ డిశ్చార్జ్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు కళ్ళ నీళ్ళు వస్తుంటాయి, లాక్రిమేషన్ అంటాం. ఈ లాక్రిమేషను, ఈ కొరైజా నేచర్ చూద్దాం. లాక్రిమేషన్ ఏమో బ్లాండ్గా ఉంటుంది, ఎక్స్కోరేషన్ ఉండదు కంట్రోల్లో. కానీ నేచురల్ డిశ్చార్జ్ ఏమో దీంట్లో ఎక్స్కోరేటింగ్గా ఉంటుంది. కంట్రోల్ డిశ్చార్జ్ ఏమో బ్లాండ్గా ఉంటుంది. నోస్లో డిశ్చార్జ్ ఏమో అక్కడ పురుగు పడుతుంది, ఎక్స్కోరియేటింగ్ అంటారు. అది ఇదే ఇఫ్రేషియాలో రివర్స్. కళ్ళకేమో ఎక్స్కోరేటింగ్ ఉంటుంది, పుచ్చులు గట్టి అట్లా ఎర్రబడి. ముక్కులో చూసి ఫ్రీగా ఉంటుంది ఇఫ్రేషియా. రెండు ఇంటర్చేంజబుల్. ఈ అది వచ్చే
ప్రాసెస్ వేరు, ఇది ఇచ్చే ప్రాసెస్ వేరు. అది ఒకటి బ్లెండ్ అయితే ఇక్కడ రెండోది బ్లెండ్. ఈ జలుబుతో బొంగురు గొంతు వస్తుంది, ఓఎస్ఎస్ అంటాం. ఈ ఆరం చికెన్లో ఉంది కార్బోహైడ్రేట్, కాస్టికమ్ అండ్ ఫాస్ఫరస్. వీటిలో కూడా అట్లనే ఉంటుంది. దీంట్లో నేషనల్ పాలిపస్, ముక్కులు కొయ్యగొండలు ఉంటాయి, పాలిపస్ అంటాం. మొత్తానికి దీని ట్రబుల్స్ ఓపెన్ ఎయిర్లో బాగుంటుంది, వామ్ రూమ్లో ఎక్కువ అవుతాయి. ఆ డిశ్చార్జెస్ గుర్తుపెట్టుకోండి. కంట్లో ఏమో బ్లాండ్ డిశ్చార్జ్, నోస్లో ఏమో ఎక్స్పోయిట్, పుండు పడుతుంది. దీనికి ఆపోజిట్గా ఉంటుంది ఈ ఫిషా. అది మెయిన్ సిమ్టమ్. ఎక్కువగా మనం ప్రాక్టికల్గా ఈ విషయంలో దీన్ని ఎక్కువ వాడతాం. ఇంకోటి నెక్స్ట్ దానికి వెళ్దాం. యాగ్నస్ క్యాస్టస్, HENUS CASTUS. ఈ ప్లాంట్ కింగ్డమే, చేస్ట్ ట్రీ అంటారంట దాన్ని. యంగ్ పీపుల్ కొంతమందిలో సెక్షువల్ పవర్స్ ఎక్కువ ఉపయోగిస్తారు. అబ్యూజ్ ఆఫ్ సెక్షువల్ పవర్స్ అంటే సెక్షువల్ ఎక్సెసెస్ ఎక్కువగా పాల్గొంటారు అన్నమాట సెక్స్లో. వాళ్ళు అట్లా అయినందువల్ల వాళ్ళలో ప్రిమెచ్యూర్ ఓల్డ్ ఏజ్ వస్తుంది, తొందరగానే ఓల్డ్ అయిపోతారు. 40 ఏళ్ళకి 60 ఏళ్ళలాగా కనపడతాడు. మెలాంకాలిక్ అండ్ హైపోకాండ్రియాకల్జీ మూడ్స్ ఉంటాయి అన్నమాట వీళ్ళకి. దుఃఖంతో పాటు అతిగా దాన్ని ప్రదర్శిస్తారు. దాన్ని దుఃఖాన్ని అతిగా ప్రదర్శించడాన్ని హైపోకాండ్రియాకల్ అంటారు. అంటే కొంచెం దుఃఖం వచ్చిందనుకో, వాళ్ళకి అవతల వాళ్ళకి ఎంతో దుఃఖపడుతున్నట్టుగా విపరీతమైన ఆందోళనతో, ఎమోషన్తో చెప్తారు. వాళ్ళకి చావు అంటే ఇష్టం, కానీ భయం, ధైర్యం ఉండదు, కరేజ్ ఉండదు. వీళ్ళకి తొందరగా మర్చిపోవడం కూడా ఉంటుంది. ధైర్యం తక్కువ, ఫర్గెట్ఫుల్ అండ్ ఆప్షన్ మైండెడ్. ఆప్షన్ మైండెడ్ అంటే తెలుసుగా, ఏదో చెప్తుంటారు మర్చిపోయి. యూరిన్లో ఫ్రీగా రాకుండా ఆగిపోద్ది. దాని రిటెన్షన్ ఆఫ్ యూరిన్. అది బ్లాడర్ పెరాలసిస్లో కూడా వస్తుంది ఎక్కువ. ఆ కండిషన్ బట్టి చూడాలి మనం, బ్లాడర్ వర్క్ చేస్తుందా లేదో చూసి బ్లాడర్ పెరాలసిస్ కింద తీసుకోవాలి మనం దాన్ని. ఇదే సిమ్టమ్ కాస్టింగ్లో, ఓపియంలో, సల్ఫర్లో కూడా ఉంటుంది. యాగ్నస్ అంటే సెక్షువల్ జెనిటాలకి సంబంధించి సెక్షువల్ అబ్యూసెస్ అలాంటివి. వీళ్ళకి సెక్షువల్ డిజైర్ కూడా తగ్గిపోద్ది ఒక్కోసారి.
ఒక్కోసారి పూర్తిగా కూడా పోతుంది డిసైడ్. వాళ్ళ యొక్క జెనిటల్ ఆర్గన్ మెయిన్స్‌లో రిలాక్స్డ్‌గా ఉంటుంది. అంటే జారిపోయి ఉంటదనమాట. అది అది ఎరెక్ట్ అవ్వదు. మైండ్‌లో ఏమో ఫ్యాన్సీ‌గా ఉంటాడు వాడు. సెక్సువల్ ఫ్యాన్సీ కావాలి వాడికి. విపరీతమైన కోరిక. సెక్సువల్ ఫ్యాన్సీకి ఎక్సైట్ అయితాడు. కానీ ఎరెక్షన్ రాదు. మైండ్‌లో ఎక్సైట్‌మెంట్ ఉంటది. పెనిస్‌లో ఎరెక్షన్ రాదు. అది వాడి పరిస్థితి. దీన్ని అట్లానే వచ్చి ఇంపెడెన్స్ వస్తుంది. ఇంపార్టెన్స్ అంటే పొటెన్స్ పోతే పూర్తిగా. ఈ ఇంపెడెన్స్ గనోరియా ఎక్కువగా ఉండటం వల్ల సిఫిలిక్ క్యారెక్టర్ వల్ల సిఫిలిస్ ఉండటం వల్ల కూడా ఈ ఇంపెడెన్స్ వస్తుంది. సెక్సువల్ డిజైర్ వీటి వల్ల సప్రెస్ అయిపోతుంది. వాళ్ళ కంప్లీట్ ఇంపార్టెన్స్ వచ్చేస్తాయి. వీళ్ళకి విరోచనాలు వెళ్ళి ముక్కితే వాళ్ళ పెనిస్ నుంచి ప్రోస్టాటిక్ ఫ్లూయిడ్ వస్తుంది. ముక్కినేమో విరోచనానికి, వచ్చినేమో ప్రోస్టాటిక్ ఫ్లూయిడ్. వీటి వల్ల స్పెర్మాటిక్ కార్డ్స్ అని ఉంటాయి. జెనిటాలిక్ పక్కన స్పెర్మాటిక్ కార్డ్స్, అక్కడ నొప్పి వస్తుంది. జెనిటల్ ఆర్గాన్స్ మీద దురద, దాంట్లో ఎల్లో డిశ్చార్జ్ కూడా వస్తుంది యురేత్రా నుంచి. యురేత్రా నుంచి ఎల్లో డిశ్చార్జ్ ఉంటుంది. జెనిటల్స్ మీదేమో దురద. వీళ్ళ హిస్టరీలో రిపీటెడ్గా గనోరియా వచ్చిపోయి ఉంటుంది. రిపీటెడ్ హిస్టరీ ఆఫ్ గనోరియా. లేడీస్లో అయితే ప్రెగ్నెంట్ ఉమెన్లో పాలు తొందరగా పడవు, చాలా తక్కువగా ఉంటుంది. చాలా డ్రగ్స్ ఉంటాయి దానికి. ఇక్కడ ఈ క్యారెక్టర్ ఉన్నప్పుడు మనం వ్యాగినస్ కాక్టస్ చేయాలి. పూర్తిగా మిల్క్ సెపరేషన్ కూడా ఇది అసలు రాకుండా పడవు. మనం ఇంకో డ్రగ్స్ ఇస్తాం, యాక్టర్స్ రెసినస్ కమ్యూనిస్ట్ అని, క్యాల్షియం కార్బ్ అని, ఇలాంటివి ఇస్తాం. ఇచ్చినా కూడా పడవు. అప్పుడు యాగ్నస్ కాక్టస్ మనం వాడాలి. వీళ్ళకి వైట్ డిశ్చార్జ్ లేడీస్లో క్లాత్ మీద మచ్చలు పడతాయి, ఎల్లో మరకలు. ఆ లుకోరియా కూడా వైట్ డిశ్చార్జ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. వాటర్ లాగా థిక్గా ఉండకుండా పచ్చగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క సెక్షువల్ క్యారెక్టర్కి యాగ్నస్ కాక్టస్కి ఎలా రిలేషన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం ఇంకొక మంచి డ్రగ్ ఎత్తుకోబోతున్నాం, ఆర్జెంటమ్ నైట్రికం.
సిల్వర్ నైట్రేట్ అనమాట, అది కెమికల్. దాన్ని పొటాటైజ్ చేసి మనం డ్రగ్గా వాడతాం. ప్రత్యేకత ఏంటంటే వీడికి టైం సీమ్స్ టూ షార్ట్. పనిచేస్తుంటే టైం చాలదేమో అని ఆతృత పడుతుంటాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఆ పనులు హర్రీగా చేస్తుంటాడు. హర్రీ నడక, ఎక్కడికి వెళ్ళాలా, టైం చాలదేమని ఫాస్ట్గా నడుస్తాడు. హర్రీడ్ కండిషన్. ఆ హర్రీడ్ కండిషను ఆర్జెనెటికలో ఒక స్పెషాలిటీ. నువ్వు ఏ పని చేపట్టడం తొందరగా చేపట్టాడు, అండర్టేక్ చేయడు ఏదైనా వరకు. ఎందుకని చేయలేమో సరిపోతలేదో, సక్సెస్ కాలేమో అని చేపట్టాడు. టైము గడవదు, టైం పాస్ టూ స్లోలీ. అది క్యానపస్ ఇండికస్లో కూడా ఈ సిమ్టమ్ ఉంది. ఈ మైండ్లో వాడి జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది, స్టేజ్ ఫియర్ వస్తుంది. నాకేదో తగ్గని వ్యాధి ఏదో వస్తుంది అని చెప్పి ఆలోచిస్తుంటాడు. నా వ్యాధి తగ్గదేమో, నాకు వచ్చే వ్యాధులు తగ్గవేమో అని. మొత్తానికి ఆదివారం నాడు చర్చికి వెళ్ళాలి ఆవిడు, అదే బయట క్లాస్కి వెళ్ళాలి ఆవిడు, అది అర్జెంట్ పని మీద వేయాలా, వెళ్ళాలా, అప్పుడు విరోచనలు వస్తాయి. విరోచన తలుపు తాళం వేస్తాడు, మళ్ళీ తీసి మళ్ళీ టాయిలెట్కి వెళ్ళాలి. అది మైండ్లో ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళాలంటే డ్యూటీకి వెళ్తే వాడికి ఆర్జెనేటింగ్ పడాలి, బయటికి వెళ్ళాలని వచ్చేస్తుంది. పాడే వాళ్ళలో సింగర్స్లోను, టీచర్స్లోను, స్పీకర్స్ స్టేజ్ మీదకి మాట్లాడే వాళ్ళలోను స్వరపేటిక వస్తుంది. లారింజైటిస్ అంటాం దాన్ని. లారింగ్స్ ఇన్ఫ్లమేషన్ వాళ్ళు. దడ వాళ్ళ ప్రత్యేకత, దడ. అప్పుడు అక్కడ హ్యాండ్ పెట్టి ప్రెస్ చేసుకుంటే ఆగి ఉంటుంది, చెస్ట్ మీద హ్యాండ్ పెట్టి. ఈ సెక్షువల్ అటెంప్ట్ చేయాలనుకోండి, సెక్షువల్ ఇన్వాల్వ్ అవ్వాలి అంటే కొలిషన్ అంటారు దాన్ని. కొలిషన్ ఇన్వాల్వ్ అవ్వాలంటే అటెంప్ట్ చేయడానికి వాడు శక్తి చాలు, అటెంప్ట్ చేసి రాదు, ఎరెక్షన్ పోతుంది. ఇందాక ఎట్లయితే యాంగ్జైటీ పడితే లేయర్ వచ్చిందో, ఇక్కడ యాంగ్జైటీ పడి ఎరెక్షన్ పోతుంది. యురేత్రాలో కటింగ్ పెయిన్ వస్తుంది.
దేనివల్ల అంటే అన్వాంటెడ్ సెక్షువల్ యాక్షన్స్ వస్తాయి వాడికి. అది పోక యురేథ్రల్ కటింగ్ పెయిన్ వస్తుంది. వీడికి డిజైరు షుగర్ అంటే చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం, ముఖ్యంగా పిల్లల్లో. కానీ తింటే పడదు, విరోచనలు అవుతాయి. ఇష్టము, తింటే విరోచనలు అవుతాయి. ఇది దీంట్లో ప్రత్యేకత. మనకి ఫ్లాక్యులెంట్ డ్రగ్స్ ఉన్నాయి, కార్బోజన్ లేకపోతే చైనా. ఇది కూడా ఒక ఫ్లాక్యులెంట్ డ్రగ్గే. గ్యాస్ వస్తుంది అనమాట. ఆ గ్యాస్తో ఆయాసం, చేపులు, తింటే చాలు ఆహారం బెల్చింగ్ వస్తుంది. బెల్చింగ్ అంటారు, తినగా అంటుంటారు. ఆ పొట్ట గాలితో ఉబ్బి పైలిపోతుంటున్నట్టు ఉంటుంది. ఉబ్బి పేలిపోతున్నట్టుగా పొట్ట. బయటికి పంపడం కూడా కష్టమే. కానీ కష్టపడి ఒక్కసారి ఫోర్స్గా వచ్చేస్తుంది. ఆ తేపు ఫోర్స్గా వచ్చేస్తుంది. ఆ ఫోర్స్తో పాటు ఫుడ్ కూడా పడుతుంది బయట ఎగిరి. వీళ్ళకి ఓపెన్ ఎయిర్ అంటే హాయిగా ఉంటుంది. కోల్డ్ అప్లికేషన్ అన్నా బాగుంటుంది. కోల్డ్ చల్లటి స్నానం కానీ అలాంటివన్నీ కూడా బాగుంటుంది. ప్రెషరు ఇందాక చెప్పాను కదా, ప్రెషర్ బాగుంటుంది. టైట్గా బ్యాండేజ్ అది బాగుంటుంది. ఈ నర్వస్ సిస్టంలో కాఫీ తాగితే నర్వస్ ట్రబుల్ పెరుగుతుంది, అది హెడేక్గా మారుతుంది. నర్వస్ హెడేక్ అంటుంది కాఫీ తాగితే. ఈ గ్యాస్ ట్రబుల్స్లో ఆర్డినెన్స్కి లేకుండా పెద్ద ఫార్వర్డ్గా పనిచేస్తుంది. అంటే అది పూర్తి చేయలేకపోతే లేకపోవడం పూర్తి చేస్తుంది క్యూర్. దాని ప్రాప్తి లాస్ట్ డోకి ఇవాళ బెల్కమరా చూద్దాం. బెల్కమరా అంటే జలుబు కానీ తెలుసు అందరికీ. చల్లటి గాలికి జలుబు వస్తే అప్పటి సెల్ఫ్ వీటితో పాటు బెల్కమరాన్ని కూడా ఆలోచిస్తుంటారు. అంటే ఎలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంటే ఫ్లెగ్మాటిక్ స్క్రాఫ్లెస్ కాన్స్టిట్యూషన్స్, కళతత్వం ఉంటుంది వాళ్ళకి. టీవీ దగ్గరగా అవుతారు, రెస్ట్లెస్గా ఇరిటబుల్గా ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళలో బెల్కమరా ఈ దీని ఉపయోగపడి చూద్దాం. వ్యక్తులు అట్లా ఉంటారు. వీళ్ళు క్యాటరల్ రుమాటిజం అంటాం, ఆ స్కిన్ ఎఫెక్షన్స్. జలుబుతో పాటు రుమాటిజం, జలుబుతో పాటు స్కిన్ ట్రబుల్స్ గుర్తుపెట్టుకోండి. జలుబుతో పాటు రుమాటిజం, జలుబుతో పాటు స్కిన్ ట్రబుల్స్. ఎప్పుడు వస్తాయి? కోల్డ్, డ్యాంప్, రెయినీ వెదర్. కోల్డ్ వెదర్, తేమ గాలి, రెయినీ వెదర్,
హాట్ వెదర్లో కూడా సడన్ చేంజెస్ వస్తుంటాయి. ఒకసారి తగ్గి ఒకసారి పెరిగి అట్లా. అలాంటి చేంజెస్లో కూడా డ్రగ్ మీద ఎక్కువ ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే హాట్ నుంచి కోల్డ్కి వెళ్ళినప్పుడు హెపటైటిస్ డ్రగ్ మీద, కోల్డ్ వెదర్ నుంచి హాట్ వెదర్కి వస్తేమో మలేరియా. మ్యూకస్ డిశ్చార్జెస్ ఎక్కువగా వస్తాయి వీళ్ళలో. చెమటలు సప్రెస్ అయితే చల్లటి గాలికి వీళ్ళ బాధ పెరుగుతాయి. చల్లటి గాలికి చెమట సప్రెస్ అయినప్పుడు కొన్ని చోట్ల డ్రగ్ స్టాక్స్ ఆలోచిస్తుంటారు. మొడాలిటీని బట్టి మారుతాయి. డ్యాంప్ తడి చల్లదనం బేస్మెంట్లో ఉండేవాళ్ళకి కానీ అక్కడ వర్క్ చేసేవాళ్ళకి కానీ మిల్క్ డైరీస్లో పనిచేసే వాళ్ళకి కానీ బాధలు వస్తాయి. దానికి మీద ఎక్కువ ఇండికేట్ అవుతుంది. వీళ్ళకి మెంటల్గా కన్ఫ్యూజన్ వస్తుంది. కరెక్ట్ వర్డ్ ఇండికేట్ కాదు. ఇది మాట్లాడాలనుకుంటారు, ఆ వర్డ్ కరెక్ట్గా గుర్తురాదనమాట. స్కిన్ డెలికేట్గా ఉంటుంది వాళ్ళకి, చల్లదనం పడదు. చల్లదనం తగులితే వాళ్ళకి ఎరప్షన్స్ వస్తాయి, దద్దుర్లు వస్తాయి. ఎక్కువ కాలం చల్లగాలి ఎక్స్పోజ్ అయినా, ఎక్కువగా జలుబు చేసిన వాళ్ళలో అర్టికేరియా, దద్దుర్లు, కూర్పులు వస్తాయి. డ్రాప్సికల్ కండిషన్స్ వస్తాయి వీళ్ళకి. జనరల్ డ్రాప్స్, జ్వరాలు వచ్చి రిమాటిజం, ఇంటర్మీడియట్ ఫీవర్ లాంటివి వచ్చి వాళ్ళకి ఈ డ్రాప్స్ వస్తాయి. స్కార్లెట్ ఫీవర్ లాంటివి వచ్చి రుమాటిజం వస్తుంది వాళ్ళకి. స్వెట్ సప్రెస్ అయినా కూడా వాళ్ళలో డ్రాప్స్ వస్తాయి. కోల్డ్ ఎక్స్పోజ్ అయ్యి ఎరప్షన్ సప్రెస్ అయినా కూడా వాళ్ళ డ్రాప్స్ వస్తాయి. డ్రాప్స్ అంటే నీరు పట్టడం, వాపు. అది డ్రాప్స్ అయినట్టు తెలిసి అది ప్రెస్ చేస్తే గుంట పడుతుంది. వాసిన చోట కాళ్ళలో పాదాల్లో అట్లా వాసినప్పుడు వస్తే గుంట పడుతుంది, డ్రాప్స్ అంటుందని. జనరల్గా ఒళ్ళంతా వస్తే ఎనసర్క అంటాం. ఈ డ్యామ్ ప్లేసెస్లో, కోల్డ్ ప్లేసెస్లో ఉన్నప్పుడు జలుబు కూడా కాక విరోచనాలు కూడా అవుతాయి కొంతమందికి. వామ్ వెదర్ నుంచి కోల్డ్ వెదర్కి వెళ్తే వాళ్ళు డయేరియా వస్తే అది మనం ఆలోచించాలి.
బేర్ ఫుడ్తో కోల్డ్ వాటర్లోకి వెళ్తే వాళ్ళకి ఇన్వాలంటరీ యూరిన్ వస్తుంది. అది కూడా మిల్కీ యూరిన్ వస్తుంది, మిల్కీగా. లేడీస్లో మెన్సెస్ బిఫోర్ ర్యాష్ వస్తుంది కొంతమందిలో, అది కోనియంలో కూడా ఉంది. మెన్సెస్ ఎక్కువగా ఉండి ఈ ఎరప్షన్స్ వస్తే బెలడోనా గ్రాపెడిస్. బిఫోర్ మెన్సెస్ ఏమో కోనియము, డ్యూరింగ్ మెన్సెస్ అయితే బెల్లు గ్రాపెడిస్. జ్వరం ఉంటుంది వాళ్ళకి, ఒళ్ళంతా కూడా దద్దురు వస్తుంది, దురద, మంట, గోకటం. అది వాంతులో కూడా ఎక్కువైంది. అది తల మీద థిక్ బ్రౌన్ ఎల్లో క్రస్ట్ వస్తాయి, థిక్గా బ్రౌన్ కలర్లో, బ్రౌన్ ఎల్లోలో చెక్కులు పడతాయి తలలో. ఫేస్ మీద, ఫోర్ హెడ్ మీద కూడా వస్తుంటాయి, టెంపుల్స్ మీద కూడా వస్తుంటాయి. ఆ దద్దుల చుట్టూ, కురుపుల చుట్టూ రెడ్ బార్డర్స్ వస్తాయి, బార్డర్ రెడ్. కొంచెం కొంచెం స్క్రాచ్ చేస్తే బ్లడ్ వస్తుంది. పులిపిలికాయ ప్రత్యేకత ఏంటంటే ఒక కండ మాదిరిగా ఉంటుంది, ఫ్లెషీగా, పెద్దగా, స్మూత్గా వస్తాయి. ఫేస్ మీద, హ్యాండ్స్ మీద, చేతుల్లో పైభాగం వాటి మీద, ఫింగర్స్ మీద వస్తాయి పులిపిలికాయలు. తూజాల కూడా ఉన్నది. మొడాలిటీని బట్టి మనం తెలకమర అయ్యాలా, తూజా అయ్యాలి. రోడోడెండ్రాన్, RHODODENDRON. ఇది ప్లాంట్ కింగ్డమే. వీళ్ళు నర్వస్ పీపుల్ ఉంటారు, నర్వస్ పర్సన్స్. వాళ్ళకి స్టామ్ అంటే, తుఫాన్ అంటే భయం. ఉరుములు మెరుపులు అంటే కూడా వాళ్ళకి భయపడతారు. స్టామ్ వచ్చే ముందు భయపడతారు, వచ్చే ముందే. ఎలక్ట్రికల్ స్టామ్ అయితే అంటే ఉరుములు మెరుపులతో వస్తాయి, ఆ స్టామ్ అంటే వాళ్ళకి చాలా భయం. ఈ నైట్రిక్ కార్బన్, ఫాస్ఫరస్, సోడియం, శైలికలు కూడా అది ఉంటుంది.
వీళ్ళకి స్ప్రింగ్ సీజన్లో పళ్ళు నొప్పి వచ్చి ఆ పళ్ళు కూడా ఊడిపోయి పడిపోతుంటాయి. చేంజ్ ఆఫ్ వెదర్ కొంచెం ఉంటే చాలు పళ్ళు దెబ్బతీసేది. ముఖ్యంగా ఉరుములతో కూడినటువంటి తుఫాను వస్తే వాళ్ళకి పళ్ళు కూడా పెట్టేసాయి. గాలితో కూడినటువంటి వెదర్లో పళ్ళు పెట్టేసాయి. వీళ్ళకి జాయింట్స్ ఇన్ఫ్లేమ్ అవుతాయి, వాసి. ఒక జాయింట్ నొప్పి ఉంటుంది, కాసేపు ఇంకో జాయింట్ వస్తుంది. వాండరింగ్ ఫ్రమ్ జాయింట్ టు జాయింట్. నైట్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఆ జాయింట్ పెయిన్స్. రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. రెస్ట్లో ఇందా చెప్పుకున్నట్టు రఫ్గా తుఫాన్తో కూడా వెదర్ అయితే వాళ్ళకి కూడా ఎక్కువైతాయి. ఇదే దీంట్లో కాల్మియా అనే డ్రగ్లో కూడా ఉన్నది, కేఎల్ఎం. అన్ని జాయింట్స్లోనూ డ్రాయింగ్ పెయిన్, టేలింగ్ పెయిన్ ఉంటుంది ఒళ్ళంతా కూడా. అది కూడా రెస్ట్ తీసుకుంటే ఎక్కువైంది, వెట్ వెదర్లో ఎక్కువైతాయి, కోల్డ్ విండి వెదర్లో ఎక్కువైతాయి. చల్లని గాలి ఇస్తూ ఉంటే వాళ్ళకి ఆ నొప్పులు ఎక్కువైతాయి. అందుకే నిద్ర కూడా వాళ్ళకి తొందరగా పట్టదు. నిద్ర పట్టాలంటే కాళ్ళు ఒకదాని మీద ఒకటి వేసుకొని క్రాస్ లెగ్స్ పడుకోవాలి. వాళ్ళకి గౌట్ అనే వ్యాధి కూడా వస్తుంది. ఈ గౌట్ ఎక్కువగా టో జాయింట్, కాలి వేళ్ళలో వస్తుంది, డిపాజిట్ వస్తుంది అక్కడ వాసి, ఫైబ్రస్ డిపాజిట్ అంటాం. ఈ రొమాటిక్ ఆరిజిన్. గనోరియాలో వాళ్ళకి టెస్టికల్ వస్తుంది గనోరియా వచ్చినప్పుడు. వీళ్ళకి ఎక్కువగా స్టామీ విండీ వెదర్లో ఎలక్ట్రికల్ చేంజెస్ వస్తే అట్మాస్ఫియర్లో ఉరుములతో కూడినటువంటి తుఫాన్ అయితే వాళ్ళ బాధలు పెరుగుతాయి. తగ్గిన వ్యాధులు కూడా మళ్ళీ స్థిరపడతాయి. తలని బాగా కప్పుకొని వెచ్చగా ఉంటే కొంచెం హాయిగా ఉంటుంది. వెచ్చదనం, కొద్దిగా ఎక్సర్సైజ్ ఉంటే వాళ్ళకి బాగా తగ్గుతుంది.
నెక్స్ట్ ఏమో 2-3 డ్రగ్గులు వేసుకున్నాం. This is a conclude. Thank you.